హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కత్తులు దూసుకునే పరిస్థితి. ఆ పార్టీ ఇంటి గోడ మీద కాకి ఈ పార్టీ ఇంటి గోడ మీద వాళ్ళంత రాజకీయ వైరం ఉంది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన సభలో కేసీఆర్ అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఆయన 2 ఏళ్లుగా అసెంబ్లీకే రావటం లేదు. ఇక కేటీఆర్, హరీష్ రావులే సభలో అధికారిక కాంగ్రెస్ నిలదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా బీఆర్ఎస్ లో కీలక నాయకురాలుగా ఉంటూ ఆ పార్టీ చేత సస్పెండ్ చేయించుకున్న కవిత తన దారి తాను వెతుక్కున్నారు. అయితే ఇప్పుడు కవిత విషయంలో కాంగ్రెస్ కొంత మెతక వైఖరి ప్రదర్శిస్తుందా? కేసీఆర్ సొంత బిడ్డ కవిత కాంగ్రెస్ కి ఎందుకు అంత నచ్చేశారు? ఆమెకు ఈ కీలక సమయంలో అనూహ్యంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇది తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త తమాషా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువబెట్టారు. అంతేకాకుండా ఆయన ఏకంగా బీఆర్ఎస్ అగ్రనేతల కుటుంబ రాజకీయాలను సైతం టచ్ చేస్తున్నారు. సొంత చెల్లెలు కవితను ఆదరించలేని వారు అని కేటీఆర్ నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఆమెకు ఎక్కడ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని దూరం పెట్టేశారని కేటీఆర్ మీద గట్టిగా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాదు కేసీఆర్ సీఎం గా ఉండగా అర్జించిన సంపత్తులో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమె పార్టీ నుంచి కూడా బయటకు పంపేశారని కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చాలా తీవ్రంగా విమర్శించారు. సొంత చెల్లెలకే ఏమీ చేయనన్న కేటీఆర్ ప్రజలకు ఏ రకమైన న్యాయం చేస్తారని కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. కేవలం ఆస్తి వివాదాల వల్ల ఆమెను పక్కన పెట్టారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కవిత కన్నీళ్లు పెట్టుకోవటం వల్లనే ప్రజల ముందుకు కేటీఆర్ గురించి ఈ విధంగా ప్రశ్నించాల్సి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజా జీవితంలో ఎవరికైనా విలువలు ఉండాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని కేటీఆర్ని దెప్పిపొడిచారు. మొత్తంగా ఇవన్నీ చూస్తుంటే హఠాత్తుగా కవిత సైట్ తీసుకొని రేవంత్ రెడ్డి మద్దతుగా నిలవడం పట్ల చర్చ సాగుతుంది. ఇక అన్నా చెల్లెళ్ళు వివాదంలో అది జనంలో ఉంచడం ద్వారా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీగా లబ్ధి పొందింది. అదే సమయంలో వైఎస్ జగన్ సీఎంగా ఉండటం ఆయన్ని విభేదించి సొంత చెల్లెలు షర్మిల జనంలోకి వచ్చారు. ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉంటూ అన్న మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్నో విమర్శలు కూడా చేశారు. అవన్నీ కూడా జనంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి కారణం షర్మిల ఎపిసోడ్ కూడా అని అంతా అంటూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి యాంటీ సెంటిమెంట్ ని తీసుకొని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తుందా అన్న టాక్ అయితే ఉంది. అయితే కవితకు షర్మిలకు తేడా ఉంది కదా. షర్మిలను బాహటంగా అన్నను వ్యతిరేకిస్తే కవిత మాత్రం అన్నపై విమర్శలు చేయటం లేదు. అయితే ఆమెకు అన్యాయం చేసింది కేటీఆర్ అని కాంగ్రెస్ ఎత్తి చూపిస్తుంది. దీంతో ఈ ప్రచారం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది కూడా చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్నట్లుండి కేసీఆర్ తనకు మద్దతుగా నిలవటం మీద కూడా చర్చ సాగుతుంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాలు ఏ కీలక మలుపు తిరుగుతాయో అన్నది.